గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో చలించే ఆవేశాలు అయస్కాంత తత్వం అనే చాప్టర్ 7th చాప్టర్ గురించి దానికి సంబంధించినటువంటి మనకు బయట్ సవట్ నియమం అంటే ఏంటిది, ఆంపియర్ నియమం అంటే ఏంటిది, ఓకేనా. ఒక తీగ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు దాని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణకు సమీకరణ రాబట్టాం. B = μ0I/2πr. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఈరోజు ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాం. సో విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాం. సో దీని యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ కనుక్కోవాలి. ఓకేనా, కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ కనుక్కుంటున్నాను. సో దీని యొక్క వ్యాసార్థం ఎంత సార్ అంటే R అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో స్మాల్ ఎలిమెంట్ ఎంత సార్ అంటే dl. ఓకేనా. అంటే I అనేటువంటి కరెంట్ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వృత్తాకార తీగ చుట్ట యొక్క మధ్యలో కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుందో కనుక్కోండి. సో దేన్ని ఉపయోగించి బయట్ సవర్ట్ నియమాన్ని ఉపయోగించి అని మనకు ఒక టాపిక్ ఉంది. అంటే బయట్ సవర్ట్ నియమాన్ని ఉపయోగించి వృత్తం యొక్క కేంద్రం వద్ద అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ కనుక్కుంటున్నాం. ఓకేనా. సో అయస్కాంత ప్రేరణ ఎంత సార్ అంటే dV. ఎక్కడ O అనేటువంటి బిందువు వద్ద సెంటర్ వద్ద ఎంత దూరంలో R దూరంలో. ఓకేనా. సో dl అనేది స్వల్ప మూలకం. ఓకేనా. అంటే ఇక్కడ I అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకుందాం. గోడెట్ I అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట R యొక్క దాని యొక్క వ్యాసార్థం R అని తీసుకుందాం. దాని కేంద్రం వద్ద dl మూలకం వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ dV అనుకున్నట్లయితే dl వల్ల dl అంటే చాలా చిన్న స్వల్పాంశం. ఈ చిన్న స్వల్పాంశం అల్పాంశం వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ కేంద్రం వద్ద dV అనుకుంటున్నాను. dV అనుకున్నట్లయితే ఓకేనా. సో దేని ఉపయోగించి అనుకుంటున్నా మనం బయట్ సవర్ట్ నియమాన్ని ఉపయోగిస్తున్నాను. ఒకసారి రిపీట్ చేస్తున్నాను. I ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట దాని యొక్క వ్యాసార్థం ఎంత R. dl అనేటువంటి స్వల్ప మూలకం వల్ల ఏర్పడినటువంటి అయస్కాంత ప్రేరణ ఎంత సార్ అంటే dV. ఓకేనా. అయితే సో బయట్ సవర్ట్ నియమం ప్రకారం dV = μ0/4π IDL sin θ/r². dV = μ0/4π IDL sin θ/r². Sin θ is equal the angle between, so we have taken dl and r, so that is the 90 degrees. So the sin 90 is equal 1. Okay, now substituting in this equation we get, so dV is equal to μ0/4π IDL/r². Okay, got it. సో నెక్స్ట్ మనకు మొత్తం కావాలి అంటే తీగ చుట్ట వల్ల ఏర్పడేటువంటి మొత్తం అయస్కాంత ప్రేరణ కేంద్రం వద్ద కావాలి. కానీ నాకు ఓన్లీ dl వల్ల చాలా చిన్న స్వల్పాంశం ద్వారా ఏర్పడేటువంటి ఆ దూరంలో దాని కేంద్రం వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ dV ఇక్కడ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చేయాలి, శుద్ధి గీట మనం అవకలనం చేసినట్లయితే సమకలనం చేసినట్లయితే ఓకేనా, సమకలనం చేసినట్లయితే ఆ తీగ చుట్ట వల్ల వచ్చేటువంటి మొత్తం అయస్కాంత ప్రేరణ కేంద్రం వద్ద మనం కనుక్కుంటాము. సో దాన్ని కూడా ఏం చేస్తున్నాం సార్ అంటే సో సమకలనం చేస్తున్నాను. బోత్ సైడ్స్ సమకలనం ఇరువైపులా చేయగా ఇరువైపులా చేయగా సో దట్ ఈస్ కాల్డ్ ద ఇంటిగ్రేట్ ఆఫ్ dV. దీన్ని సమకలనం యొక్క గుర్తుతో గుర్తు అంటారు. సమకలనం యొక్క గుర్తు. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ టు సార్ B వస్తుంది. సో దేని చేసినట్లయితే ఇంటిగ్రేట్ ఆఫ్ μ0/4π IDL/r². ఓకేనా. సో మనకి ఇక్కడ μ0/4π అనే స్థిర పదం, I కూడా స్థిర పదం, r² కూడా స్థిర పదం. ఇక రిమైనింగ్ ఏమి సార్ dl ఒక్కటే మారుతుంది. ఇంటిగ్రేట్ ఆఫ్ dl is equal, for example ఇంటిగ్రల్ ఆఫ్ dx is equal x, ఇంటిగ్రల్ ఆఫ్ ds is equal అంటే s మొత్తం వస్తుంది.
ఇక్కడ ఇంటిగా డిఎల్ తీసుకోవాలి రాసుకోవాలి, ఎల్ రాసుకోవాలి కదా. ఎల్ ఎల్ అంటే తీగ చుట్ట యొక్క మొత్తం పొడవు మ్యూ నాట్ బై 4πi r² ఎల్. దిస్ ఇస్ టోటల్ పొడవు. తీగ చుట్ట యొక్క మొత్తం పొడవు ఎంత, చుట్టుకోత ఎంత, L is equal 2πr. L is equal 2πr. సో 2πr తీసుకొచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ ఇస్తున్నాను, ప్రతిక్షేపిస్తున్నాను. సో ప్రతిక్షేపించినట్లయితే b is equal to మ్యూ నాట్ బై 4π i r² into 2πr. ఓకే, r క్యాన్సిల్ చేస్తున్నాం. సో పై క్యాన్సిల్ చేస్తున్నాం, 2 2 జా. సో b is equal మ్యూ నాట్ i by 2r. ఓకే, మ్యూ నాట్ i by మనకి ఏం మిగిలింది ఇక్కడ, ఓన్లీ 2r మిగిలింది. ఓకే, సో b is equal అంటే దాని యొక్క కేంద్రం వద్ద ఎంత ఏర్పడుతుంది అయస్కాంత ప్రేరణ, మ్యూ నాట్ i by 2r. ఒకవేళ ఎక్కువ టర్మ్ తీసుకున్నాను, ఎక్కువ తీగ చుట్టలు తీసుకున్నాను అనుకుందాం, ఎన్ని తీగ చుట్టలు తీసుకున్నట్లయితే ఎన్నో తీగ చుట్టల వల్ల b is equal 10 మ్యూ నాట్ i by 2r. సో ఇది మనకు వచ్చేటువంటి ఫైనల్ ఈక్వేషన్, b is equal n మ్యూ నాట్ i by 2r. అంటే ఏంటి సార్ అంటే అయస్కాంత ప్రేరణ కేంద్రం వద్ద, ఓకేనా. సో కేంద్రం వద్ద ఏర్పడినటువంటి అయస్కాంత ప్రేరణ n మ్యూ నాట్ i by 2r వస్తుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అక్షం వద్ద ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాను, ఓకేనా. సో దీని ఒక కేంద్రం వాన్ తీసుకుంటున్నాను. ఈ కేంద్రం పైన అక్షం పైన ఎక్కడ ఒక బిందువు వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణకు సమీకరణం రావటం అని అడుగుతుంది క్వశ్చన్, ఓకేనా. సో దీని యొక్క వ్యాసార్థం తీసుకుందాం, r వ్యాసార్థం తీసుకుందాం. సో ఎంత దూరం తీసుకున్నా, x దూరం. సో దీని నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ r దూరంలో ఇక్కడ ఒక చిన్న స్వల్పాంశం తీసుకున్నాం, ఇట్ ఇస్ ద dl అని తీసుకున్నాం, ఓకేనా. రైట్. సో ఇక్కడ మనకి ఏర్పడేటువంటి db అనేది రెండు అంశాలుగా విడిపోతుంది. సో db sin θ db cos θ ఇక్కడ కోణం ఏర్పడుతుంది. అంటే సో మనకి ఇక్కడ ఏం కనుక్కుంటున్నాం, I విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట వల్ల దాని యొక్క అక్షం పైన ఏర్పడేటువంటి ఏదైనా ఒక బిందువు వద్ద, అక్షం వల్ల ఏర్పడేటువంటి అక్షం పైన ఏర్పడేటువంటి ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుంది కనుక్కుంటున్నాం, ఓకేనా. అంటే db అనుకుంటున్నాం. సో ఇక్కడ I విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాను, దాని యొక్క వ్యాసార్థం తీసుకుంటున్నాను, r తీసుకుంటున్నాను. r వ్యాసార్థం అండ్ I విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాను. దీని ఒక కేంద్రం నుంచి x దూరంలో P అనేటువంటి ఒక బిందువు తీసుకుంటున్నాను. దాని యొక్క కేంద్రం నుండి x దూరంలో P అనేటువంటి ఒక బిందువు తీసుకుంటున్నాను. అలాగే స్మాల్ r అంటే ఏంటి సార్, ఇందులో ఉన్నటువంటి స్వల్ప అంశం, స్వల్ప లెంత్, స్వల్ప పొడవు నుంచి ఈ P బిందువు గల దూరం ఎంత సార్ అంటే స్మాల్ r తీసుకుంటున్నాను, ఓకేనా. అర్థమవుతుందా. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి db అనేది అయస్కాంత ప్రేరణ అనేది రెండు అంశాలు విడిపోతుంది. ఒకటి క్షితిజ సమాంతరాంశం, క్షితిజ లంబాంశాలు, ఓకేనా. రైట్. సో db sin θ db cos θ గా విభజించబడుతుంది. అయితే సో దీన్ని కూడా మనం దేని గురించి సాధించారంటే బయట సగటు నియమాన్ని ఉపయోగించి. సో అకార్డింగ్ టు బయట సగటు లా సో db is equal to మ్యూ నాట్ బై 4πi dl sin θ by r² రాసుకున్నాను బయట సగటు నియమం ప్రకారం. సో బయట సగటు నియమం ప్రకారం రాసుకున్నాను. కానీ sin θ is equal ఇక్కడ ఎంత సార్ అంటే 90 డిగ్రీలు. సో sin 90 is equal ఎంత సార్ అంటే 1. సో 1 కాబట్టి db is equal ఎంత వచ్చింది, మ్యూ నాట్ బై 4πi dl by r² వచ్చింది, ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏర్పడినటువంటి db అనేది రెండు అంశాలు విడిపోతుంది. ఇక్కడ క్షితిజ లంబాంశాలు ఉన్నటువంటి ఒకదానొకటి రద్దు చేసుకుంటాయి. ఇక మీద కలపాల్సింది
ఒక క్షితిజ సమాంతర అంశాన్ని మాత్రమే కలపాలట. అంటే క్షితిజ సమాంతర అంశం ఏంటి ఇక్కడ? క్షితిజ సమాంతర అంశం dv sin theta. dv sin theta. సో dv sin theta అంటే dv ఆల్రెడీ మనకు తెలుసు. సో mu0/4 pi I dl by r square sin theta. ఓకే, సో నాకు మొత్తం కావాలి అంటే సో కింది వల్ల dl అనేటువంటి ఒక స్వల్ప మూలకం వల్ల r దూరంలో ఉన్నటువంటి p బిందువు వద్ద ఏర్పడినటువంటి అయస్కాంత ప్రేరణ ఎంత అయితే సో ఈ మొత్తం సరిగ్గా రూపాలు కావాలి, మొత్తం కావాలి. సో మొత్తం కావాలంటే దీనికి ఖచ్చితంగా నేను సమకలనం చేయాలి, ఇరువైపులా సమకలనం చేయాలి. ఇరువైపులా సమకలనం చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ dv సమకలనం చేస్తుంది b వస్తుంది. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు సమకలనం చేస్తున్నాం అంటే సో mu0 4 pi I కాన్స్టెంట్ r కాన్స్టెంట్ కానీ dl sin theta కాన్స్టెంట్ కాదు. సో sin theta is equal మనకు తెలుసు. sin theta is equal ఎంత సార్ అంటే సో ఎదుటి భుజము బై కర్ణం. సో r/r రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తాం. ఏంటి సార్ అంటే మనం dv = mu0/4 pi dl sin theta by r² రాసుకున్నాం కదా. r² అంటే ఇక్కడ దూరం ఎంత? యాక్చువల్ x². x² r². సో r² that is called as a small r² కదా. అంటే small r² రాసుకోవాలి. small r². ఓకే, సో 1 mu p is equal mu0/4 pi I r square integral of k is equal అవుతుంది l వస్తుంది. r/r and sin theta is equal r/r సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. l అంటే ఏంటి? 2 pi r. ఓకేనా? సో b is equal mu0/4 pi I r square 2 pi capital R into small capital R by small r. ఓకేనా? సో ఇది ఏమి క్యాన్సల్ అది ఇక్కడ రెండు రెండ్ల పై పై క్యాన్సల్. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ అన్న b is equal mu0 I r square by 2 r cube to r cube. ఇది మనకి ఇచ్చినటువంటి ఫైనల్ ఈక్వేషన్. r అనేది ఇది దూరం, కానీ దూరం మనకు తెలియదు. కాబట్టి దూరం తెలుసుకోవాలి అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఓకేనా కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. ఓకేనా? అంటే r ఇస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు నేను? r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఇస్ ఈక్వల్ క్యాపిటల్ R స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ రాసుకోవచ్చు. r ఇస్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ రాసుకోవచ్చు. r ఇస్ ఈక్వల్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ రూట్ చేసినట్లయితే పైన 1/2 రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఈ సమీకరణం తీసుకొచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, r ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు b is equal mu0 I r square by 2 r cube కదా, ఆల్రెడీ 1/2 ఉంది అంటే r square plus x square whole to the power of 3/2 గా రాసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, 3/2 రూపంలో రాసుకున్నాను. ఓకేనా? ఇది మొత్తం అంటే మనకు ఏదైనా అక్షరం పైన తీసుకున్నట్లయితే అక్కడ అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుంది సార్ అంటే ఇంత ఉంటుంది. ఒకవేళ ఇక్కడ తీసుకున్నటువంటి టర్మ్స్ ఎక్కువ ఉన్నట్లయితే చుట్టలు ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఇంటూ ఎన్ని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అంటే సో b is equal n mu0 I r square by 2 r square plus x square whole to the power of 3/2 వస్తుంది. ఏదైనా అక్షరం పైన అంటే కరెంటు ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్ట వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ తీగ చుట్టలు ఎన్ని తీసుకుంటారు చివరిలో mu0 అంటే కాన్స్టెంట్, I అంటే కరెంట్, r అంటే వ్యాసార్థం. ఓకేనా? r అంటే వ్యాసార్థం, x అంటే